జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ అని దాంట్లో వేల కోట్లు లేకుంటే టన్నుల బంగారమో చేతులు మారింది అని సిట్ విచారణ మొదలుపెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు చూస్తే అమ్మో బ్రహ్మాండం భూగోళం బదలైపోయేటట్లుంది. ఇంక ఈ ఈ ఈ కథతోటి ఇంకా వైసీపీకి కంప్లీట్ ఇంకా దాని పని అయిపోయేటట్లుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే ఒక్క ఆధారం కూడా లేకుండా ఎట్లయ్యా వాళ్ళని రిమాండ్ పొడిగించాలి, ఒక్క ఆధారం కూడా లేకుండా ఎట్లయ్యా వాళ్ళని జైల్లో పెట్టాలని ఏసీబీ కోర్టు ముగ్గురికి బెయిల్ ఇచ్చేసింది. ఏసీబీ కోర్టు ముగ్గురికి బెయిల్ ఇచ్చింది, హైకోర్టు వరకు కూడా వెళ్ళలే. ఒక్కసారిగా ప్రభుత్వము సిట్టు ఆత్మరక్షణలో పడిపోయాయి. ఆత్మరక్షణలో పడిపోక ఏం చేస్తారు, సక్రమంగా ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు. అబ్బా మొత్తం తప్పుల తడగా అని చెప్పి 21 తప్పులను ఏసీబీ కోర్టు ఎత్తి చూపింది న్యాయమూర్తి గారు. దానికి కానీ సరైన వివరణ ఇవ్వలేదని చెప్పి బెయిల్ తీర్పులో కూడా రాసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయారు. ఇందులో సంబరానికి నా సిట్టు తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏమేమో లీకులిచ్చుకుంటూ పెద్ద పెద్ద కథనాలు రాశాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏమంటారు వాళ్ళ అభిమానులు కూడా పెద్ద విరుస్తూ ఉన్నారు. ఇది మొదలైనప్పుడైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసేస్తారు, రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కాదు నిందితుడిగా చేర్చే కదా పక్కన పెట్టండి, నిందితుడిగా కూడా చేర్చలే. అసలు చేర్చిన వాళ్ళకు వ్యతిరేకంగా ఒక ఆధారం చూపించలేక చేతులు ఎత్తేసింది సిట్టు. వాళ్ళ కీలకమైన వ్యక్తులకు బెయిల్ వచ్చేసరికి ఇది తేలిపోయినట్లే కదా. ఇంకా తేలిపోయిందని చెప్పి చర్చ జరిగేసరికి ఏం చేయాలో తెలియక ప్రభుత్వం సిట్టు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ వేసి వాళ్ళ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి తక్షణం ఈ పని చేయండి అని పరిగెత్తుకుంటూ పోయి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. సరే ఆదివారం కదా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఏ జడ్జి దగ్గరికి వెళ్తారో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి అని చెప్పి ఉదయం మనం కూడా మాట్లాడుకున్నాం. తీరా హైకోర్టు అవును ఇప్పుడు ఇందులో ఎమర్జెన్సీ ఏముంది, అంత అత్యవసరం ఏముంది, ఇందులో ఒట్టు బెయిల్ ఇచ్చింది, ఆ బెయిల్ మీరు రద్దు చేయమంటున్నారు, ఇందులో ఎమర్జెన్సీ ఏముంది, రేపు రెగ్యులర్ పిటిషన్గా విచారణ చేస్తాంలే, ఆదివారం విచారించాల్సినది ఎమర్జెన్సీ అయితే ఇందులో లేదులే అని చెప్పి హైకోర్టు హౌస్ మోషన్ తీసుకోలే, రేపు రెగ్యులర్లో విచారిద్దాంలే అని చెప్పారు. మరి రేపు రెగ్యులర్ పిటిషన్గా దీన్ని విచారించబోతుంది హైకోర్టు. ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.